నచికేతుడి తండ్రి వాజస్రవసుడు. అతడు ఒకసారి విశ్వజిత్తు అనే యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేసేవారు తమకున్న ఆస్తి మొత్తాన్ని ఇతరులకు దానం చెయ్యాలి. ఆ నియమం ప్రకారం వాజస్రవసుడు దానాలు చేస్తున్నాడు. ఆ కాలంలో ముఖ్యమైన ఆస్తి గోవులు. ఆ గో సంపదనే వాజస్రవసుడు దానం చేస్తున్నాడు. అయితే మంచి ఆవుల్ని దానం చేయడం లేదు. నచికేతుడు చాలా శ్రద్ధ కలవాడు. ధర్మం మీద అతడికి గొప్ప విశ్వాసం ఉండేది. తండ్రి ఒట్టిపోయి చావటానికి సిద్ధంగా ఉన్న ఆవుల్ని దానం చేయడం గమనించాడు. అటువంటి దానాల వలన తన తండ్రికి చేటు కలుగుతుందని భావించాడు. తండ్రి ఈ దోషం నుండి తప్పించడం తన బాధ్యత అని అనుకున్నాడు. అందుకని తండ్రి దగ్గరకు చేరి, తండ్రి, నన్ను ఎవరికి దానమిస్తావు అని అడిగాడు. తండ్రి పట్టించుకోలేదు. నచికేతుడు రెండవసారి, మూడవసారి కూడా అదే విధంగా ప్రశ్నించాడు. తండ్రికి కోపం వచ్చి, నిన్ను యముడికి దానమిస్తున్నాను పో అని గద్దించాడు. వెంటనే నచికేతుడు, తండ్రి, మన పూర్వులు సత్యాన్ని పాటించి గొప్పవారయ్యారు. నువ్వు కూడా ఆడిన మాట నిలబెట్టుకో అని కోరాడు. వాజస్రవసుడు తాను తొందరపాటుతో నోరు జారి అన్న మాటను గురించి బాధపడ్డాడు. అయినా ఆడిన మాటను నిలబెట్టుకుని ఆ బాలుణ్ణి యముడి వద్దకు పంపాడు. నచికేతుడు యముడి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఇంటిలో లేడు. నచికేతుడు 3 రోజుల పాటు ఆయన కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. 4వ రోజు యమధర్మరాజు ఇంటికి రాగానే మంత్రులు, స్వామి, అగ్నిహోత్రంలాగా వెలిగిపోతున్న ఒక బాలుడు 3 రోజులుగా మీకోసం వేచి ఉన్నాడు అని చెప్పారు.